సో ఇప్పుడు మీరు మెయిన్‌గా మేల్స్‌లో చూస్తే స్పెర్మ్ కౌంట్ గాని, మూవ్‌మెంట్ గాని బికాస్ ఆఫ్ హీట్ ఎక్స్‌పోజరు, టైట్ అండర్‌వేర్, జీన్స్, ల్యాప్‌టాప్ వీటన్నిటితో ఏమైతుంది టెస్టిస్‌లో మనకి హీట్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితది. ఓహ్! సో దాంతో స్పెర్మ్ ప్రొడక్షన్ దగ్గర నుంచి క్వాలిటీ వరకు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే బికాస్ నాట్ ఓన్లీ ఆఫ్ హీట్ దట్ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల కూడా. సో బేసికల్లీ దట్స్ వై వి ఆస్క్ దెమ్ టు యూస్ డెస్క్‌టాప్స్ కానీ ఆర్ ఈవెన్ మొబైల్ ఫోన్స్ కూడా బెటర్ నాట్ టు కీప్ ఇన్ ద ఫ్రంట్ పాకెట్స్ అన్నమాట. కదండి. ఇట్ హస్ బికమ్ వెరీ కామన్ ఫ్రంట్ పాకెట్లో పెట్టుకోవడము, రేడియేషన్ ఎఫెక్ట్ రావడము. ఇంకా ఐ థింక్ జీన్స్ అనేది ఇట్ హస్ బికమ్ సో కామన్ కదా నౌడేస్. కానీ ఐ థింక్ వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అనండి, లేకపోతే కుటుంబం విస్తరించుకునే పనిలో ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాల్సిందే. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారండి? ఇన్ డైట్ అండి. ఈ మధ్య ఐ థింక్ బికాస్ ఆఫ్ దిస్ యాప్స్ విచ్ ఆర్ ఈజీలీ అవైలబుల్, అవును. ఇంట్లో చేసుకోవడం చాలా మంది తగ్గించేస్తారు. అంటే బద్దకిస్తారు. పాపం పొద్దున్న నుంచి వర్క్ చేసుకొని మరీ వచ్చి ఈవినింగ్ హెల్తీ ఫుడ్ చేసుకోవాలంటే దట్ ఈస్ అ బిగ్ థింగ్. దానికంటే కూర్చొని హ్యాపీగా ఇట్లా ఆర్డర్ చేసుకోవడం ఈజీ. సో అది మెయిన్గా తగ్గించుకోవాలి. మా వాళ్ళకి మేము పేషెంట్స్కి అయితే చెప్పేది అదే, ఏ ఫుడ్ తినాలంటే హోమ్ మేడ్ ఫుడ్ మా అని చెప్పు. ఎస్. సో అదే పెద్ద డిఫికల్టీ వాళ్ళకి. దీని ఇంపాక్ట్ ఎంత పెద్దది ఉంటుందో మన వాళ్ళకి అర్థం కావట్లేదు. లిటరలీ హోమ్ మేడ్ ఫుడ్ అనేది బాగా తగ్గించేశారు. యాక్చువల్గా పీపుల్ ఆర్ నాట్ వర్కింగ్ కూడా చూస్తున్నాను కదా, ఈజీ టు గో అవుట్ అండ్ హ్యావ్ ఆర్ ఆర్డర్ అట్లా అయిపోయింది. అండ్ కొంచెం ప్రోటీన్ ఉండేటట్లు చూసుకోమంటాము. యాక్టివిటీ అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఇంట్లో పనులన్నీ మేమే చేసుకుంటున్నాం కదా మేడం, ఇంకెందుకు ఎక్సర్సైజ్ అంటారు. ఇట్ ఈస్ నాట్ నీడెడ్. అంటే అట్లా ఇంట్లో పనులతో మనకి ఎక్సర్సైజ్ అయిపోదు. కరెక్ట్. దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ స్పెసిఫిక్ యాక్టివిటీ. అట్లీస్ట్ బ్రిస్క్ వాకింగ్ ఒక 30 minutes 40 minutes 5 days వీక్ చేయమంటాం. సేమ్ విత్ ద మెన్. అసలు ఇద్దరు కలిసి కపుల్ వాకింగ్కి వెళ్తే ఇంకా మంచిది. ఈవెన్ దేర్ రిలేషన్షిప్ ఆల్సో డెవలప్స్, దే కెన్ టాక్ ఓవర్ ఇట్. అండ్ అది కాకుండా ఈ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కూడా ఐ మీన్ దట్ స్టిల్ ఇట్స్ ఆన్. ఇన్ని రోజుల నుంచి మనము మద్యపానం చేయొద్దండి, ఎంత యాడ్ వేసినా సో దట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇంకా స్మోకింగ్ అంటే ఎలా అంటే మొన్న ఒకరు వచ్చారు, ఇది వెరీ ఇంట్రెస్టింగ్. సో స్పర్మ్లో ఇష్యూస్ ఉన్నాయి, మరి ఎవరు అడిగారో లేదో కానీ నేను రొటీన్గా నేను చాలా ట్రెడిషనల్ వేలో అడుగుతా, ఆల్కహాల్ ఉందా, స్మోకింగ్ ఉందా. ఉండేది మేడం, ఆపేసానులేండి అంటే. ఎప్పుడు ఆపేసావు అంటే 2 weeks బ్యాక్ అని. నువ్వు 2 weeks బ్యాక్ ఆపేస్తే దాని ఎఫెక్ట్ నువ్వు ఎప్పుడు ఆ అబ్బాయి 20 years నుంచి చేస్తున్నాడు. 2 weeksలో ఎట్లా తగ్గిపోతుంది? మినిమం వాళ్ళకి 6 months to 1 year పడుతుంది. కరెక్ట్. యా. సో ఇంకా ఇవన్నీ కాకుండా బేసిక్గా స్ట్రెస్ ఉందా అనేది అడగడం కూడా మానేసానేమో. లేదు అని ఎవరు చెప్పడం లేదు. స్ట్రెస్ ఉంటుంది, ఇది చెయ్యండి అని చెప్తుంటాం అన్నమాట బేసిక్గా. సో ఇవన్నీ కూడా పీపుల్ అడ్రస్, ఐ థింక్ అసలు వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా అవసరం లేదు, న్యాచురల్గానే హ్యాపీగా కన్సీవ్ అయిపోతారు. ఇప్పుడు విమెన్లో ఎలా అయితే వెజినల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుందో అలాగే సెమెన్లో కూడా ఇన్ఫెక్షన్ వస్తుందని విన్నానండి. ఎందుకు వస్తుంది యాక్చువల్లీ? సెమన్ ఇన్ఫెక్షన్ అనేది సమ్టైమ్స్ కుడ్ బి లైక్ ఐ మీన్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అండ్ కుడ్ బి దేర్ పర్సనల్ హైజీన్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మేల్స్లో అసిమ్టమాటిక్ ఉండొచ్చు అండ్ దాన్ని వైఫ్కి ట్రాన్స్మిట్ చేయడం, వైఫ్ నుంచి మేల్స్కి వెళ్ళడము, అంటే హస్బెండ్కి వెళ్ళడము, క్రాస్ ఇన్ఫెక్షన్ ఒకటి. సో వెన్ వి ట్రీట్ కూడా అందుకే ఇద్దరికి కపుల్కి ట్రీట్మెంట్ ఇస్తాం, సో దట్ దే డోంట్ ఇద్దరికి క్రాస్ ఇన్ఫెక్ట్ చేసుకోకుండా ఉంటారు. ఇది ఎలా తెలుస్తుంది? రొటీన్గా తెలియదు మనకి. సెమన్ కల్చర్ అనేది చేపిస్తాం. రొటీన్ సెమన్ అన్న యూరిన్ కల్చర్ లాగా సెమన్ కల్చర్. ఓకే. అండ్ దాంట్లో ఒకవేళ మనకి ఏదైనా డిటెక్ట్ అయితే కొంచెం లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. సో ఈ సెమన్ ఇన్ఫెక్షన్ వలన వాళ్ళకి కౌంట్, మొటిలిటీ, క్వాలిటీ, ఇంకా చెప్పాలంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటాము, డిఎఫ్ఐ కూడా ఈ మధ్య పెరుగుతుంది. డిఎఫ్ఐ అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. ఇది ఇప్పటికీ చాలా మందికి చేయించరు. సో ఇప్పుడు ఎలా అంటే వైఫ్కి రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతున్నాయి, ఆర్ న్యాచురల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ డిలే అవుతుందా, ట్రీట్మెంట్స్లో కూడా ఫెయిల్ అవుతున్నాయి. వీళ్ళలో మనం డిఎఫ్ఐ మస్ట్గా చేయించాలి. సో ఇప్పుడు ఏంటంటే నా కౌంట్ బాగానే ఉంది, మూమెంట్ బాగానే ఉంది అన్నారు, మీరు ఎందుకు ఈ టెస్ట్ చెప్తున్నారు అంటారు చాలామంది. అన్ని బాగానే ఉన్నా దెర్ ఇస్ ఎ ఛాన్స్ మీకు ఈ ప్రాబ్లం ఉండొచ్చు. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది
రొటీన్ టెస్ట్లలో మన కంటికి కనబడదు. అంటే ఏం తెలుస్తుంది అందులో ఆ టెస్ట్లో? బేసిక్గా సెమన్ హెడ్ పీస్లో ఉన్న డిఎన్ఏ అంటే జెనెటిక్ మెటీరియల్లో బ్రేకేజెస్ ఉన్న పర్సంటేజ్ ఎంత అని చూస్తున్నాం. సో ఇప్పుడు నార్మల్ పిల్లలు ఉన్న వాళ్ళకి టెస్ట్ చేసినా ఒక 20% వరకు ఇలాంటి స్పర్మ్ ఉండొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ఇది అసలు నార్మల్ 20 అయితే వీఆర్ సీయింగ్ 30, 40, ఎస్టర్డే ఒకరి దాంట్లో 45. బా. సో ఇంత హైగా ఉన్నప్పుడు మనము ఐయుఐ, ఐవీఎఫ్ ఆర్ ఏ ట్రీట్మెంట్ చేసినా వైఫ్కి మిస్కారేజ్ అయిపోవచ్చు. యా, యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ ఉండింది అదే. మా రిలేటివ్ ఒక అమ్మాయికి మ్యారేజ్ ఆల్మోస్ట్ 10 years అవుతుంది. మధ్యలో 4-5 times కన్సీవ్ అయ్యింది. 3rd monthలోనో 4th monthలోనో మిస్కారేజ్ అవుతోంది. అంటే చాలాసార్లు ఈ అమ్మాయి ఏవో కొన్ని పీసీఓఎస్లు ఇవి ఉన్నాయి. కానీ దీనికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళు ఏమేం చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది? అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రావాల్సి ఉంటుంది మీ దగ్గరికి? రావాల్సి ఉంటుంది కానీ రారుగా చాలాసార్లు. అంతేనా? ఎంత ప్రాబ్లం ఉన్నా అది మిస్కారేజ్ కానివ్వండి, ఫర్టిలిటీ కానీ ఫీమేల్కి అడ్వాన్స్ టెస్టింగ్స్ అంతా అయిపోయి ఉంటాయి. మేల్స్కో రొటీన్ బేసిక్ టెస్ట్ అయ్యి ఉండదు. ఇది కూడా అనదర్ కామన్ సినారియో. సో ఐ థింక్ ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి నాలో కూడా ప్రాబ్లం ఉంది, నేను టెస్ట్ చేయించుకోవాలని ఫస్ట్ మా దగ్గరికి రావడమే ఒక పెద్ద విషయం. బాబా. సో వచ్చాక ఇంకా వాళ్ళని కన్విన్స్ చేయడానికి మేము కౌన్సిలర్స్, సైకాలజిస్ట్ అందరూ మేము అదే పనిలో ఉంటాం. ఇక్కడికి తీసుకురావడం ఒక ఎత్తు, వాళ్ళతో మాట్లాడి టెస్టులకు ఒప్పించడం ఇంకొక ఎత్తు. అలా చెప్పేటప్పుడు వాళ్ళు జనరల్గా యాక్సెప్ట్ చేస్తారండి? ఫస్ట్ చేయరు. దాన్ని మేము అంటే చెప్పే విధానంగా చెప్తాం. సి బేబీ హెల్తీగా పుట్టాలి కదా, ఇద్దరికి సంబంధించింది కదా, అది ఇది తనకి ఉంది మీకు ఉంది, ఇద్దరికి చేద్దాం, అప్పుడు బెస్ట్ అవుట్కమ్ ఉంటుంది అని మా విధంగా కౌన్సిలింగ్ చేస్తాం. అప్పుడు కొంచెం యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ డిఎఫ్ఐ ప్రాబ్లం యాక్చువల్గా చెప్పాలంటే మీరు అన్నట్లు సెమన్ కల్చర్ చేసినప్పుడు ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వలన కూడా వచ్చినట్లు తెలుస్తుంది. కొన్నిసార్లు వారికోసిల్ అనే ప్రాబ్లము అంటే ఏంటి, టెస్టిస్లో బ్లడ్ వెజల్స్ వెయిన్స్ డైలేట్ అయితే హీట్ వలన ఈ ఫ్రాగ్మెంటేషన్ వస్తుంది. ఇంకా ఈ స్మోకింగ్ ఇవంతా క్రానిక్ స్మోకర్స్ అలా ఉన్నా కూడా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ పెరుగుతుంది. సో ఇంకా దాన్ని ట్రీట్ చేసుకుంటూ దెన్ వి డూ ద ట్రీట్మెంట్. ఇవన్నీ చేసినా తగ్గకుంటే టీసాన్ చేస్తాం, టెస్టికులర్ ఆస్పిరేషన్ ఆఫ్ స్పర్మ్. సో ఇప్పుడు నార్మల్గా ఎట్లయితే ఉమెన్కి ఫీమేల్స్కి ఓవరీ నుంచి ఎగ్స్ తీస్తామో మెన్కి టెస్టిస్ నుంచి స్పర్మ్ తీస్తే ఈ ఫ్రాగ్మెంటెడ్ స్పర్మ్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఐవీఎఫ్ చేసేటప్పుడు డిఎఫ్ఐ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది రొటీన్గా చేస్తాం అన్నమాట. ఇప్పుడు మీరు ఎందాక అన్నారు ఎగ్ ఫ్రీజింగ్, దానికి ఈజ్ ఇట్ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అండి? యాక్చువల్లీ అనస్థీషియా అవసరం పడుతుందా? మైల్డ్ సెడేషన్ అయితే ఉంటుంది. ఇట్స్ నాట్ అన్ ఆపరేషన్, ఇట్స్ అ ప్రొసీజర్, స్కాన్ గైడెడ్. బట్ మనం తీసే 10-15 minutes వాళ్ళకి నొప్పి తెలియకుండా అయితే మైల్డ్ సెడేషన్లో చేస్తాం. స్ట్రైట్ అవే దే విల్ వేకప్, ఒక 2 to 3 hours అబ్జర్వేషన్ ఉంచేసి డిశ్చార్జ్ చేస్తాం. ఇట్స్ లైక్ ఎ డే కేస్. ఓకే, ఓవర్ నైట్ అడ్మిషన్ అట్లా ఏం లేదు. యా, బట్ ఇంజెక్షన్స్ ఇంకా మన పెయిన్ థ్రెషోల్డ్ బట్టి ఉంటాయి. దేర్ వెరీ స్మాల్ నీడిల్ అండి, ఇన్సులిన్ లాగా ఉంటాయి. సో లాట్ ఆఫ్ పీపుల్ కెన్ సెల్ఫ్ అడ్మినిస్టర్. సో చిన్న నీడిల్ కాబట్టి కొందరికి ఎవరికైతే ఎక్కువ పెయిన్ ఇది ఉంటుందో భయం, వాళ్ళకి కొంచెం డిస్కంఫర్ట్ అనిపించచ్చు. రైట్. యాక్చువల్లీ ఓఐ అండ్ టిఐ అంటే ఏంటి? నేను ఎందుకంటే ఇది సైంటిఫిక్ టెర్మినాలజీ కదా, సో ఐ హావ్ నోటెడ్ ద పాయింట్ యాక్చువల్లీ. ఓకే, ఈ మధ్య ఐ థింక్ ఐ హావ్ సీన్ ఇన్ వన్ ఇన్స్టా రీల్ కూడా. అవును, డాక్టర్ రిపీటెడ్ గా టెల్లింగ్, అవును యా నా పేషెంట్స్ ఓఐ టిఐతో కన్సీవ్ అయ్యారు. అండ్ చాలా మంది ఇన్ ద కామెంట్స్, మేడం ఓఐ అంటే ఏంటి, టిఐ అంటే. అవును. సో యాక్చువల్లీ వన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం మెడికల్గా మేము బూస్టింగ్ అప్ అన్నట్లే, దాంట్లో పెద్ద ప్రొసీజర్ ఏమి ఉండదు. సో ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి ఎగ్ గ్రోత్ సరిగ్గా కాదు కాబట్టి మినిమల్ మెడికేషన్స్ ఇస్తాం ఎగ్స్ సరిగ్గా పెరగడానికి. అండ్ దాన్ని ట్రాక్ చేసుకుంటాం, ఫాలిక్యులర్ ట్రాకింగ్ అంటాం. తర్వాత ఏ రోజైతే ఎగ్ రిలీజ్ అవుతుందో ఓవులేషన్, అదే టైం వాళ్ళని ఇంటర్కోర్స్ చేయమంటాం, విచ్ ఇస్ టైమ్డ్ ఇంటర్కోర్స్. రైట్. ఓవులేషన్ ఇండ్యూస్ చేసి కరెక్ట్ టైంలో ఇంటర్కోర్స్ చేయమంటాం, దాన్నే ఓఐటిఐ అంటాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత సెమెన్ శాంపిల్ తీసుకోవడం వేరు. సపోజ్ ఇంటి దగ్గరే వాళ్ళు సెమెన్ శాంపిల్ ఇవ్వాలని అనుకుంటే ఎంత డ్యూరేషన్లో మనకి ఇక్కడ ఇవ్వచ్చు? ఈవెన్ బ్లడ్ కూడా, యూరిన్ కూడా ఒక పర్టికులర్ టైం తర్వాత మనకి అది ఎక్స్పైర్ అయిపోతుంది అంటాం కదా. 1/2 hour లోపల అయితే బెస్ట్ అండి, మ్యాక్స్ అప్ టు 1 hour అనుకోండి. బట్ వీ ఆల్వేస్ ప్రిఫర్ ఆన్ సైట్ కలెక్షన్. సో చాలా మంది ఎందుకు ఇన్ ద సెంటర్స్లో ఇవ్వరు అంటే బేసిక్గా చాలా మందికి సెమెన్ కలెక్షన్ రూమ్స్ ఉండవు. సో ఇన్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ వేరెవర్ దే గో ఇన్ వాష్రూమ్ దే లాస్ట్ దెమ్ టు కలెక్ట్ ద సెమెన్. సో దే నాట్ కంఫర్టబుల్. సో ఇక్కడ యాక్చువల్గా ఐ విల్ షో యూ బిట్ లేటర్,
2 separate hygienic semen collection rooms ఉన్నాయి. Even if they have an issue, we can help them with a tablet or wife help also can be taken. రైట్. అండ్ ఆన్ సైట్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది మనకు పారామీటర్స్. యాక్చువల్లీ ఇన్ఫెర్టిలిటీ ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు అంతా సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతున్నప్పుడు డెలివరీకి మళ్ళీ వేరే చోటకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? అదర్వైజ్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మేము వి సే లైక్ all the services under one roof, but this is the only service we don't have. And there is a reason for that. యా ప్లీజ్. Lot of my patients do ask me, madam, మీరు మీ దగ్గరే కన్సీవ్ అయ్యా, మీ చేతుల మీదే డెలివరీ కావాలి అని. అంటే మనము ఇప్పుడు అన్నిట్లోనూ కాళ్ళు పెట్టడం, చేయి పెట్టడం చేయకూడదు. బేసిక్గా ఇన్ఫర్టిలిటీ యాస్ చాలా డెడికేటెడ్గా మనం టైం ఇస్తూ పేషెంట్కి కరెక్ట్. కౌన్సిలింగ్. ఇప్పుడు నేను ఇఫ్ ఐ టేక్ ఆబ్స్టెటిక్స్ ద డెలివరీస్ కూడా బ్రాంచ్ తీసుకుంటే దెర్ విల్ బి ఎమర్జెన్సీస్, దెర్ విల్ బి అంటే ఒకరు డెలివరీ టైంలో వీ హ్యావ్ టు స్పెండ్ సో మచ్ టైం విత్ దమ్. ఇక్కడ వీళ్ళని వదిలేసి నేను అక్కడికి వెళ్ళి డెలివరీలు చేసుకుంటుంటే ఐఎమ్ నాట్ గివింగ్ జస్టిస్ టు బోత్ ద బ్రాంచెస్. సో అందుకని ఐ మీన్ వీ డోంట్ డూ డెలివరీస్, బట్ యూజువల్లీ 3rd month విచ్ ఇస్ క్రూషియల్ ఫర్ దమ్. అంతవరకు వీ టేక్ కేర్, తర్వాత వీ కీప్ దమ్ ఇన్ అ సేఫర్ హ్యాండ్స్. యా దట్స్ వాట్. సో వాళ్ళు మేము ఎక్కడ రెఫర్ చేస్తే అక్కడే పోతారు యూజువల్గా. దానివల్ల ఏంటి, అక్కడి నుంచి మాకు కమ్యూనికేషన్ వస్తూ ఉంటుంది. అండ్ హిస్టరీ మీకు తెలుసు కాబట్టి మీకు వాళ్ళకి కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా ఆ డాక్టర్ మాతో టచ్లో ఉంటారు. ఇన్ఫాక్ట్ డెలివరీ అయినాక కూడా ఎస్టర్డే నైట్ ఐ గోట్ ఎ కాల్. సో 34 weeks మీ పేషెంట్ డెలివరీ అయింది, ఫీమేల్ బేబీ అంటే డెలివరీ అయిన వెంటనే వాళ్ళు పేరెంట్స్ నాకు కాల్, ఆ డెలివరీ చేసిన డాక్టర్ నాకు కాల్. దట్ మచ్ ర్యాపో వి మెయింటైన్ అనమాట. ట్రూ ట్రూ ట్రూ.